వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ టీచర్స్ జాబ్కి ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క ప్రమోషన్స్ గురించి ఈరోజు ప్రధానంగా ఈ ఆర్టికల్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ఇక టీచర్ల ప్రమోషన్లపై నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రధానంగా ఇక్కడ రావడం జరిగిందనమాట. గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వారికి సంబంధించి ప్రమోషన్స్ సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అదేవిధంగా చాలా లేట్ ప్రాసెస్ వీటిని ఫిల్ చేస్తున్నారంటూ రావడం జరిగిందనమాట. సో ఏ దేశం ఇక్కడ నాశనం కావాలన్నా అణుబాంబు క్షిపణులను ప్రయోగించిన అవసరం లేదు. విద్యా ప్రమాణాలను తగ్గించే విద్యను అందిస్తే చాలు అంటూ ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో మనకి క్లియర్గా అర్థమవుతుందంటూ ఒక్క ముక్కలో చెప్పేశారు. ఇక ఈ యొక్క గెజిటెడ్ స్థాయి పోస్టులను ఖాళీలను 6 నెలల కింది స్థాయి ఖాళీలను 30 నెలల్లో భర్తీ చేయాలనే రూల్ ఉంది. కానీ ఈ నిబంధన ఉద్యోగాల భర్తీ అమలు కావడం లేదు. ముఖ్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ 7.5 ఏళ్లలో విద్యారంగంలో ఖాళీల భర్తీ జరగకపోవడం వల్ల ప్రభుత్వ బడులపై ఆధారపడి చదువుకునే పేద వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. దీంతో నాణ్యమైన చదువుకు దూరమై ఒక తరమే నాశనం అవుతుంది అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక ఎమ్మెల్సీలు ఈ నెలలో బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా టీచర్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేయడానికి వీరికి కూడా అవకాశం ఉందన్నమాట. టీచర్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన వారికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీరి తరపున ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క శాసన మండలి శాసనసభల్లో పోరాడాలి. ప్రమోషన్స్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలంటూ ఇక్కడ మనకు రావడం జరిగిందనమాట. అయితే అదేవిధంగా మనకి ఉమ్మడి రాష్ట్రంలో న్యాయపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ 1998, 2005లో జీవోలు విడుదల చేసిన వెంటనే ఈ యొక్క ప్రమోషన్స్ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 2017 వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులచే అమలు చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు 2019 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చిన అవకాశాలు ఉన్నాయన్న ఉపయోగించుకోవాలని హైకోర్టు స్టే ఇవ్వకముందే వీటిని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే ప్రమోషన్స్ చేపట్టేలా టీచర్ ఎమ్మెల్సీ యూనియన్ నాయకులు కృషి చేయాలంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి అత్యున్నత న్యాయ ప్రమాణాలతో కూడిన చదువు అందాలంటే విద్యా సంస్థలు ఖాళీలు లేకుండా నియామకాలు సక్రమంగా జరగాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక ప్రమోషన్లో న్యాయపరమైన చిక్కులు అంటూ కూడా ఇక్కడ సుమారు 130,000 మంది టీచర్స్ ప్రజెంట్ ఉంటే 93% మంది పంచాయతీరాజ్ టీచర్లు అనమాట, గ్రామ స్థాయికి సంబంధించి. వీరికి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు అయినటువంటి డిఈఓ, ఎంఈఓ, హెడ్ మాస్టర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల ప్రమోషన్స్ పొందే అవకాశం లేదు. పంచాయతీరాజ్ సంస్థలో పనిచేస్తున్న టీచర్ల పోస్టులకు లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ కాకపోవడమే దీనికి కారణం. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీరాజ్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్న 1998లో ఉమ్మడి సర్వీస్ రూల్స్ జీవోలు ఇక్కడ రావడం జరిగింది. 505, 535 అనమాట. వీరికి ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే 2005లో 95, 96 జీవో ఇచ్చి కామన్ సర్వీస్ రూల్స్ ద్వారా పదోన్నతులు ఇచ్చారంటూ 2019 తాత్కాలిక సర్వీస్ నిబంధనతో ప్రభుత్వం ఈ యొక్క పంచాయతీరాజు టీచర్ను వేరుగా పదోన్నతులు ఇచ్చారు. ఇక తెలంగాణలో 2015లో ఒకసారి మాత్రం వేరు యాజమాన్యాల్లో ప్రమోషన్స్ ఇచ్చింది. 6 years ప్రమోషన్స్ అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిన ఈ విధంగానే ఉందంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం పోస్టులకు కోత పడే అవకాశం అంటూ ఉందన్నమాట. మనకు సంబంధించి ఇక్కడ ఇదిగోండి ఎన్నికలు అస్త్రంగా మారిన అప్గ్రేడేషన్ అంటూ రావడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ వారి యొక్క ప్రమోషన్స్, వారి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది మనకు సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.